సో మామూలుగా రాజకీయాల్లో మీరు మలేషియాలో ఉండొచ్చారు, వ్యాపారం ఎంత చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి వస్తే జనరల్గా డబ్బులు పోగొట్టుకోవడం, సమయం అంటే ఎర్నింగ్ తక్కువగా ఉంటుంది. మీ గ్రాండ్ ఫాదర్ నుంచి, మీ గ్రాండ్ మదర్ నుంచి సేవ అనే దాన్ని ఒక మోటోగా చేస్తూ వస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏం చేయాలని చెప్పేసి మీరు వచ్చారండి. సేవ అనేది మీ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఉండాలి, మళ్ళీ కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? నా పరిధిలో నేను, మా నాన్నగారు, తాతయ్య గారు, కీర్తిశేషులు మల్లెల సత్యనారాయణ గారు, మరి అలానే మల్లెల బుచ్చయ్య గారు, వీరి అడుగుజాడలో నిజంగా నేను ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఇంతకాలం చేసుకుంటూ వచ్చాను. నా 10 సంవత్సరాలు, ఈ 10.5 సంవత్సరాలు నాన్నగారు లేకుండా నేనేదైతే రాజకీయ ప్రస్థానం, నేనేదైతే క్షేత్రస్థాయి రాజకీయంలోకి వచ్చానో, వచ్చిన రోజు నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడా కూడా సరైన పద్ధతిలో లేదు. 2019 తర్వాత చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారి కోరికల మేరకు ఇక్కడ ఏమీ జరగడం లేదు. ప్రజల ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు చేస్తున్నారో పథకాలు చేరడం తప్ప మిగతా ఇతరితర కార్యక్రమాలు వాళ్ళ దైనందిన జీవితంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించిన సామాజిక వ్యవహారాలు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఇంకా ఒకటి ప్రభుత్వం అంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు కలగనే ప్రభుత్వం ఎలాంటిదంటే, నా ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఆయన ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరూ నా వాళ్ళే అని, మరి కుల మతాలకు అతీతంగా సీట్లను మరి ఈరోజు రాజకీయ పరంగా చేసుకుంటే, మరి అలానే నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ వస్తున్నప్పటికీ మరి కనపడకుండా 50% పైన ఇంకా ఏదో ఒకటి వెలితి ఉంటూనే ఉంటుంది. ఈ వెలితిని నిజంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ముందుకెళ్ళి ఈ అవకాశం ద్వారా ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా సత్వరమే చేయగలిగే పనులను మనం ఇప్పుడు చేయగలిగే పనిని రేపటికి ఎల్లుండి కానీ వాయిదా వేయకుండా, ఎందుకంటే ఎంతో మంది మన కోసం రోజు పడిగాపులు కాస్తూ మన కోసం తిరుగుతూ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులందరికీ మనం నిలబడి నిజంగా, ఎందుకంటే ఎన్నో పనులు మాకు పలానా ఆఫీస్లో ఇంకా ఇలా ఉంది, లేకపోతే మాకు పలానా వ్యవహారం మీద వెళ్ళాము, ఒక ప్రైవేట్ పని మీద వెళ్తాము, ఇక్కడ మాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి అవే కాకుండా ఎంతో మందికి మరి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సపోర్ట్ కూడా, మరి ఎందుకంటే మరి ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టార్ కానివ్వండి, మరి లేకపోతే రైతాంగానికి సంబంధించి కానివ్వండి, వీటన్నింటినీ చాలా మంది వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే గెలిచిన తర్వాత ప్రజల్ని మర్చిపోయి కేవలం అధికారులని, మరి రాష్ట్ర స్థాయి అధికారులని, మరి లేకపోతే ముఖ్యమంత్రి గారిని కాకపట్టాలి అనే 24 గంటలు ఆ ఆశ తప్ప ఎక్కడ ప్రజల మీద ఎవరికి ఎటువంటి ఇది లేదు. ఇది నేను చూసి దానికోసమే నేను ఈ రాజకీయాల్లో రావడం.